అందరికీ నమస్కారం. కార్తీక పురాణంలో 11వ అధ్యాయం. 11వ రోజు చదవవలసిన పవిత్రమైన కథ గురించి తెలుసుకుందాం. వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇలా చెప్తున్నారు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకను ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యము గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిస పూలతో పూజించిన ఎడల చంద్రాయన వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణు అర్చన అనంతరం పురాణ పఠనం చేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠంనే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగారు. మందరుడు పురాణ మహిమ. పూర్వము కళింగ దేశమున మందరుడు అను విప్రుడు గలడు. అతడు ఇతరుల ఇళ్లల్లో వంటలు చేయుచు, అక్కడే భుజించుచు, మద్య మాంసాది పానీయాలు సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధన నాదికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా అనుకోని విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇళ్లల్లో వంటవాడిగా పనిచెయ్యుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చెయ్యసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులను అపహరించి జీవించుచుండెను. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరినీ చంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి పులి ఒకటి వచ్చి గాండ్రించుచు కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కాని ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుణ్ణి కొట్టియుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒక కాలమున నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామ స్మరణ చేయుచు సదాచర వర్తినియై భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతానం గాని లేరు. నేను సదా హరినామ స్మరణ చేయుచు జీవించుచున్నదానను, కావున నాకు మోక్ష మార్గము ప్రసాదించమని బ్రతిమాలుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధాగా పాడు చేసుకునవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు. నేను చమురు తీసుకుని వచ్చెదను, నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రావలెను. దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును నీవందుకునుము అని చెప్పిన తొడనే అందుకామె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తనే స్వయముగా ఒత్తి చేసి 2 ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. ఆ తరువాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారితో ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. కాని ఆమెకు పాపాత్ముడైన భర్తతో సావాసము వలన కొంచెము దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుని పోయిరి. అక్కడ నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధ పడుచున్నారు, కావున నా యందు దయ ఉంచి వారిని ఉద్ధరింపమని ప్రాధేయపడెను. అప్పుడు విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాసచే ప్రాణహితుణ్ణి చంపి ధనము అపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము. నాల్గవ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైల లేపనము
మద్య మాంసభక్షణ చేసినవాడు కావున పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందుకామె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపమని ప్రార్థించగా, ఆ మాటలు విని దూతలు ఇలా అంటున్నారు: అమ్మా, కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము. దానితో వారు విముక్తుడగును. ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన ఒత్తి పుణ్యమును ఈ కిరాత వ్యాఘ్రములకు సమానముగా ఇవ్వు. దాని వలన వారు ముక్తులగుదురు. పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞనకిమ్ము. దానితో వారు ముక్తుడగును. ఇలా ఆయా పుణ్యదానముల చేత వారు ముక్తులగుదురు. విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యముంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారికిచ్చెను. ఆ నలుగురును ఆమె దగ్గరకు వచ్చి ఆ దివ్య విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ జనక మహారాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపము వెలిగించుట వలన అట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు అనెను. ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 11వ అధ్యాయము 11వ రోజు పారాయణము సమాప్తము.